గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమక్కాలి చెప్తూ తన్నాలనుందంటూనే ప్రజాస్వామ్యం అడ్డొస్తుందనే మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని 10 సంవత్సరాల్లో కూని చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అంతంత మాట్లాడడం సిగ్గు చేటనమాట సందర్భంగా చెబుతూ, ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా, దానికి ముందు సమానం చెప్పు. ఆంధ్ర వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పట్లే. గుంటూరులో చదువుకున్నాడనే మాట, అవును మీరు గుంటూరులో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు. తెలంగాణ పరిస్థితి మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడే సందర్భంలో ఆంధ్ర వాళ్లతో వంట కాగింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు. పోతిరెడ్డి పాడును పొక్క పొడుచుకొని తీసుకొని పోతుంటే పట్టించుకుంది మీరు. ముచ్చ మర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకుంది మీరు. ఈరోజు కృష్ణా నదీ జలాలను అప్పనంగా 299 టీమ్స్ చాలని చెప్పని మీ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెట్టి మరణశాసనం చేసింది నిజము. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవమైతే ఎట్లా? ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమానిస్తే మీ తండ్రి గారిని ఎన్నడూ కోపం వస్తుందని చెప్పనేటువంటి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తప్పుపట్టేటువంటి మాటలు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? అదే మాట ముఖ్యమంత్రి గారు తిరిగి అనేటువంటి సందర్భం ఎలా రాజ్యాంగ పద్ధతుల్లో బహుశా ఆ మాట అనకపోవచ్చు, కానీ ఏమిటి మాటలు? ఎటుపోతుంది సంస్కృతి? తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో మీకు ఓటేస్తే 10 ఏళ్ళు అప్పుడంగా దోచుకొని అవినీతి అక్రమాలతోని సొంత మీ చెల్లె అంటుంది. దానికి సమానం కవిత చెప్పినటువంటి మాటలకు మీరు సమానం చెప్పారు, హరీశ్రావు గారు సమానం చెప్పారు, కేసీఆర్ గారు సమానం చెప్పారు. ఈరోజు తోలు తీస్తా అని 2 సంవత్సరాల నిద్రేసి వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా జవాబుగా మీరు చూడాలి తప్ప ఈరోజు ఈ అప్రజాస్వామికంగా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నమాట. సందర్భంగా ఈరోజు భీమవరం బుల్లోడు అంటున్నాడు. అసలు భీమవరం బుల్లోడు ఎవరనేది ఒకసారి మీ ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టీఆర్ఎస్, తెలుగు రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలు నీ భీమవరం నుంచి పోటీ చేస్తా, అమరావతిలో ప్రమాణ స్వీకారానికి మా తండ్రి గారు కేసీఆర్ అంతా ఈలలు చప్పట్టు కొట్టిర్రు, నాకు అక్కడ అభిమానులు భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ భీమవరం బుల్లోడు ఎవరినన్నా అలా అంటున్నా? భీమవరంలో పోటీ చేస్తానంటే మీ వీడియోని ఒకసారి తెప్పించుకొని చూడండి. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అన్నటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పిన పదే ప్రయత్నించింది మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వేయింది, తెలుగు రాష్ట్ర సమితి వేయింది, భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఇష్టానుసారంగా ఈ బూతు పురాణం తిట్ల పురాణాన్ని చేయడం ప్రజలు హర్షించరు, ప్రజలు క్షమించరు. ఈ విధానం సరైనది కాదు. ప్రజలే ఇప్పటికే మీకు తగిన శాస్త్రి చేశారు. ఈరోజు శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని, కంటోన్మెంట్ ఎన్నికల్లో గాని, జూబ్లీ ఎన్నికల్లో గాని, పంచాయతీ పార్టీ రైతులకు జరిగిన ఎన్నికల్లో గాని, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే జవాబు వస్తుంది. ఆ తర్వాత 3 ఏళ్లకు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీ ప్రజలు తగిన రీతులు బుద్ధి చెప్తారు. ఈ తిట్ల పురాణాన్ని మానివేయకపోతే మీ మాటకు మాట మీకు కూడా జవాబు ఇవ్వడానికి ప్రజాస్వామ్యం అంటూనే మీరు తిడుతున్నారు. తిట్లు కూడా మీరు కూడా అయ్యో ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదేమో అని చెప్పండి. తిట్లు మా దానిలో కూడా చాలా మంది ఉన్నారు మాటకు మాట అనేవాళ్ళు. నా వైపు నుంచి వ్యక్తిగతంగా నిందారోపణ చేయడం నాకు రాదు, తిట్ల పురాణం చేయడం సరికాదని చెప్పండి మీకు కూడా ఊరుకుంటాం. కానీ ఇది విధానం సరికాదు. ఈరోజు మీరు మీ తండ్రి గారు భాషను మార్చుకొని ఈరోజు ప్రతిపక్షంలో చక్కటి సూచనలు సలహాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథకం తీసుకోవడానికి సహకారం చేయాలి తప్పి ఈ విధంగా మాట్లాడడం సరికాదని సందర్భంగా తీవ్రంగా ఆయన వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.